నికోదేముతో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక్కడ నికోదేముతో ఆయన మాట్లాడుతున్నాడు. నూతన జన్మను గురించి ప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. హల్లెలూయా. భౌతిక జన్మ కాదు కానీ నూతన జన్మ గురించి ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే రాత్రి ఈ యొక్క కార్యాన్ని కొంచెం మనం లోపలికి మనం చూద్దాం. 5వ వచనం మనం చూస్తే పిల్లారా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే 6వ వచనం మనం చూస్తే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మైనై ఉన్నది. హల్లెలూయా. ఇది పుట్టినరోజు. ఏ పుట్టినరోజు? శరీరం యొక్క పుట్టినరోజు. హల్లెలూయా. శరీరం మూలముగా జన్మించినది శరీరం. శరీరం యొక్క పుట్టినరోజు. శరీరం ఎలా జన్మించింది? శరీరం మూలముగా వచ్చింది. ఈ భౌతికమైన శరీరంలో నుండి భౌతికమైన శరీరం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ భౌతికమైన శరీరంలో నుండి శరీరం రావడానికి కూడా శరీరేచ్ఛన కారణమైంది. హల్లెలూయా. అయితే మనం చూస్తే శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. హల్లెలూయా. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్న కార్యాన్ని మనం గమనించినట్లయితే, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలా? రెండవది ఈ శరీరాలన్నీ శరీర మూలంగా జన్మించింది. కానీ శరీరం మూలముగా జన్మించిన ఈ శరీరాలు మొదటిది నీటి మూలంగా జన్మించాలి, రెండవది ఆత్మ మూలంగా జన్మించాలి. హల్లెలూయా. నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించడం అది మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడం ద్వారా నీటి మూలంగా మనం జన్మిస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యమైనది ఆత్మ మూలముగా జన్మించడం. నీటి మూలంగా జన్మించినంత మాత్రాన రక్షించబడ్డది కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక లేఖను గమనించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. అంటే బాప్తిస్మం పొందితే రక్షణ అన్నట్టుగా ఉంది అక్కడ. అంతేనండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. అనేక మంది అనుకున్నారంటే, ఇదిగో నమ్మావు, బాప్తిస్మం పొందాం, రక్షణ పొందినట్టేగా. కానీ అక్కడ లేఖను సరిగ్గా అర్థం చేసుకుంటే అసలు ప్రభువుకి ఏ బాప్తిసం చెప్పాడు? బాప్తిసమే. ఏ బాప్తిసం? హల్లెలూయా. వింటున్నారా? మనం అందరూ ఆలోచించేది నీటి బాప్తిసం. ఎస్, దట్స్ ట్రూ, కరెక్టే, నీటి బాప్తిసం. కానీ ప్రభు ఏమన్నాడు? యోహాను గారు ఏమన్నాడు? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. హల్లెలూయా. నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిసం ఇచ్చు. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు ఏ బాప్తిసం? కేవలం నీటి బాప్తిసం కాదు, ఆత్మలో బాప్తిసం పొందాలి, అగ్నిలో బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ఇప్పుడు దాన్నే ప్రభు యోహాను సువార్తలో మాట్లాడుతున్నాడు. ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిందనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నూతన జన్మల గురించి చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ పుట్టినరోజు సందర్భంలో, హల్లెలూయా, పుట్టినరోజు అంటే మనం ఇంకొక కరెక్ట్ మన తెలుగులోనే ఇంకో మాట ఉంటాం, జన్మదినం. అంతేనండి. జన్మ, ఇది మొదటి జన్మ, ఇది మొదటి జన్మ. కానీ ప్రభు ఇక్కడ మనకు నూతన జన్మ గురించి
నూతన జన్మ ఆత్మ మూలముగా జన్మించేది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడిన మనము ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని నూతన జన్మ మనం చూడవలసిన వారమై ఉన్నాం. రెండవసారి జన్మించడం మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఈ జన్మ నికోదేముకు అర్థం కాలేదు. నికోదేముకు అర్థం కాక ముసలివాడైన మనుషులు మళ్ళా రెండవ వారు తల్లి గర్భమున ప్రవేశింపగలరా? హల్లెలూయా. మళ్ళీ జన్మించబడుతున్నాం. కానీ ముసలివాడైన మనుషుడు మళ్ళా తల్లి గర్భమున హల్లెలూయా ఎలాగో జన్మింపగలడు? రెండవ వారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలరా అని ఆయన అడుగు. అప్పుడు ఆయన అంటాడు, రెండవ జన్మ అనేది తల్లి గర్భముల నుండి జన్మించేది కాదు, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మించాడు. హల్లెలూయా. నూతన జన్మ అనేది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించేది. హల్లెలూయా. ఈరోజు ఒక జన్మ మనకు సరిపోదు. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఒక జన్మ సరిపోదు. ఒక జన్మలో పాపం వచ్చింది, మొదటి జన్మలో అవినీతి వచ్చింది, మొదటి జన్మలో అవిశ్వాసం వచ్చింది, మొదటి జన్మ పాపముతో శాపముతో నిండి ఉన్నది, మొదటి జన్మ దేవుని తీర్పు తెస్తుంది, మొదటి జన్మ దేవుని ఉగ్రతకు లోనైంది. వింటున్నారా? హల్లెలూయా. మొదటి జన్మ దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించినట్లుగా నిన్ను చేయలేదు. మొదటి జన్మ నిన్ను దేవునికి దూరంగా పెట్టింది. కానీ రెండవ జన్మ నిన్ను దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. రెండవ జన్మ నీ శాపాన్ని తీసివేస్తుంది. రెండవ జన్మ నీ యొక్క దోషాన్ని పరిహరిస్తుంది. నూతన జన్మ నిన్ను క్రీస్తులో ఐక్యపరుస్తుంది. నూతన జన్మ నిన్ను క్రీస్తుకు సమీపస్తులుగా చేస్తుంది. నూతన జన్మ నిన్ను క్రీస్తు వలె చేస్తుంది. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలంటే నూతన జన్మ కావాలి. నూతన జన్మ మాత్రమే ఆయనతో మనం ఐక్యపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భౌతికమైన జీవితంలో శరీర మూలముగా నిర్మించిన శరీరం యొక్క హల్లెలూయా సంవత్సరాలు మనం లెక్క పెట్టుకుంటున్నాం. నిజమేనా? 7 నుండి 8 ఏంటిది? శరీరం యొక్క సంవత్సరాలు. హల్లెలూయా. నిజమే కాదండి? శరీరం యొక్క సంవత్సరాలు. దేవుడి శరీరానికి మరొక సంవత్సరం ఆయుష్ పొడిగించాడు. హల్లెలూయా. దేవుడు ఆయుష్ ఎందుకు పొడిగిస్తున్నాడు? ఒక నూతన సంవత్సరాన్ని ఎందుకు ఆయన మనకిస్తున్నాడు? హల్లెలూయా. మునుపు దూరస్తులైన మనము హల్లెలూయా క్రీస్తుకి సమీపస్తులుగా ఉండడానికి మరొక అవకాశం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మన జీవితాలు సరిచేసుకునే మరొక అవకాశం, దేవునితో ఐక్యపరచబడే మరొక అవకాశం, దేవుని కృపను వేడుకునే మరొక అవకాశం, మన జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశం. నూతన సంవత్సరం అనేది దేవుడు మనకిచ్చింది ఆయనతో సమీపం అవడానికి, ఆయనతో ఐక్యపరచబడడానికి, పరిపూర్ణమైన వాక్యముగా మనం మలచబడడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఈ రోజు మా ఈ పుట్టినరోజు, రేపు మరొకరు పుట్టినరోజు, ఇంకో ఎల్లుండి ఇంకో పుట్టినరోజు, ఏదో ఒకటి సంవత్సరం అంతా ఎవరొకరు పుట్టినరోజు వస్తానే ఉంటుంది. హల్లెలూయా. ఇది మన జీవితంలో ఒక నూతన సంవత్సరం రాగానే, ఆ పుట్టినరోజు రాగానే కొత్త సంవత్సరం, క్యాలెండర్ సంవత్సరం మారిన కొత్త సంవత్సరం. హల్లెలూయా. ఇది శరీరము మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించడం. హల్లెలూయా. అది సంవత్సరాల లెక్క. ఇప్పుడు 7 నుండి 8లోకి వచ్చాము. మొన్న 2024లో నుండి 2025లోకి వచ్చాం. యూనివర్సల్ గా ఉన్నటువంటి క్యాలెండర్ లో నూతన సంవత్సరం. వ్యక్తిగతంగా మన జీవితానికి మన పుట్టినరోజు రోజున నూతన సంవత్సరం. అక్కడ కానీ ఇక్కడ కానీ దేవుడు నూతన సంవత్సరం ఎందుకు ఇస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. దీన్ని మనం గమనించాలా. ఈ కార్యాన్ని మనం పట్టుకోవాల్సిన వారమైనా. హల్లెలూయా. సంవత్సరం అనే దయా కిరీటం. ఎందుకు ఆయన దయా కిరీటాన్ని మనకు ధరింపజేస్తున్నాడు? ఆయనతో మనం ఐక్యపరచబడటానికి, ఆయన యొక్క చిత్తము మన జీవితంలో జరుగుతున్నట్లుగా, ఆయనలో ఉన్నతంగా ఎదిగినట్లుగా, ఆయన వల్లే మార్చబడగలిగినట్లుగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే
నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫెసు సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజ సంఘము మరియు ఎన్నుకొనబడిన వారు, నిజ సంఘము మరియు ఎన్నుకొనబడిన వారు విశ్వాస భ్రష్టత్వము సంభవించే ముందే దానిలో నుండి వెళ్ళిపోయి పిలువబడతారు. హల్లెలూయా. నిజ సంఘము మరియు ఎన్నుకొనబడిన వారు విశ్వాస భ్రష్టత్వము సంభవించడానికి ముందే వారి దానిలో నుండి బయటకు వచ్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనే వారికి ఎన్నుకొనబడిన వారు, దేని కొరకు ఎన్నుకొనబడిన వారు, ఎంత మాట కొరకు ఎన్నుకొనబడిన వారు, నిత్య జీవము కొరకు ఎన్నుకొనబడిన వారు, వారి విశ్వాస భ్రష్టత్వము కొరకు ఎన్నుకొనబడిన వారు కాదు. హల్లెలూయా. వారి జీవితంలో దేవుడు నూతన జన్మనిచ్చుట ద్వారా ఆ నూతన జన్మ అనగా ఆత్మలో జన్మించుట, ఆ ఆత్మ అన్నిటినీ వివేచించును. హల్లెలూయా. ఆత్మ హెచ్చరిస్తుంది, ఆత్మ పురిగొల్పుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక.